హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 3rd చాప్టర్ ఏ స్టోరీ ఆఫ్ నంబర్స్ అనే చాప్టర్లో ఈజిప్షియన్స్ యూజ్ చేసినటువంటి అబాకస్ని నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 3.6లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. అబాకస్ దట్ మేక్స్ యూజ్ ఆఫ్ ది డెసిమల్ సిస్టమ్. In around 11th century, even the people still using the Roman numerals started using a calculating device, the abacus, constructed using the decimal system. 11వ శతాబ్దంలో రోమన్ నెంబర్స్ని యూజ్ చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా మన డెసిమల్ సిస్టమ్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి ఈ అబాకస్ అనే పరికరాన్ని కూడా ఉపయోగించడాన్ని ప్రారంభించారు. చూడండి, ఇక్కడ అబాకస్ అనేది కనిపిస్తుంది. ఈ అబాకస్లో మనకి హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. ఈ హారిజాంటల్ లైన్స్ అనేవి ప్లేస్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి. మన హిందూ నెంబర్ సిస్టంలో ఉన్న ప్లేస్ వాల్యూస్ అనమాట, అంటే డెసిమల్ సిస్టంలో ఉన్నటువంటి ప్లేస్ వాల్యూస్. ఇక్కడ అన్నిటికంటే కింద ఉన్న లైన్ వన్స్ అంటే యూనిట్స్ ప్లేసు, నెక్స్ట్ ఉన్నది టెన్స్ ప్లేసు, నెక్స్ట్ లైన్ హండ్రెడ్స్ ప్లేసు, నెక్స్ట్ లైన్ థౌజండ్స్ ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని బీట్స్ అంటాం, పూసలు అనమాట. ఈ పూసలు ఉపయోగించి ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ వన్స్ యూనిట్స్ ప్లేస్లో ఒక బీడ్ ఉంది, తర్వాత టెన్స్ ప్లేస్లో 2 బీడ్స్ ఉన్నాయి, అంటే ఇది 20 అనమాట. హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉన్నాయి, అంటే ఇది 400. థౌజండ్స్ ప్లేస్లో 3 ఉన్నాయి కాబట్టి 3000 అనమాట. మరి వన్స్ యూనిట్స్ ప్లేస్కి టెన్స్ ప్లేస్కి మధ్యలో ఒక బీడ్ ఉంది కదా, దీన్ని కౌంటర్ అంటాము. కౌంటర్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఏ ప్లేస్లో అయినా సరే ఈ గ్రిడ్లో అంటే ఈ లైన్లో కనుక ఉన్నట్లయితే అది 1 టైము, లైన్కి పైన కనుక ఉన్నట్లయితే దాని వాల్యూ 5 టైమ్స్ అవుతుంది అనమాట. సో ఇది యూనిట్స్ ప్లేస్కి పైన ఉంది కాబట్టి ఇది 5 దీని వాల్యూ. అదే ఇక్కడ కనుక ఉన్నట్లయితే బీడు టెన్స్కి పైన కనుక ఉన్నట్లయితే దాని వాల్యూ 5 టైమ్స్, అంటే 10 × 5 50 అవుతుంది అనమాట. అదే ఇక్కడ కనుక ఉన్నట్లయితే 100 × 5 500 అవుతుంది. అదే కౌంటర్ ఇక్కడ కనుక ఉన్నట్లయితే ఒక బీడ్ వాల్యూ 1000, అంటే 1 × 1000. ఇక్కడ కనుక ఉన్నట్లయితే 5 × 1000, దాని వాల్యూ 5 టైమ్స్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ బీడ్ అనేది వన్స్ ప్లేస్ పైన ఉంది కాబట్టి దీని వాల్యూ 5 టైమ్స్ పెరుగుతుంది, అంటే దీని వాల్యూ 5 అనమాట. సో ఇక్కడ మనం దీని వాల్యూ ఎలా కనుక్కోవాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి థౌజండ్స్ ప్లేస్లో 3 బీడ్స్ ఉన్నాయి, అంటే 3000. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో 4 బీడ్స్ ఉన్నాయి, అంటే 400, 3400. అలానే ఇక్కడ 20 అనమాట, 3420. దీని వాల్యూ 5 అని చెప్పుకున్నాం కదా, 5 + 1 6 అనమాట. మొత్తం 3426 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఎగ్జాంపుల్లో 3426. థౌజండ్స్ బీడ్స్ 3 ఉన్నాయి, 100 బీడ్స్ 4 ఉన్నాయి, టెన్స్ బీడ్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 1 ఉన్న కౌంటర్ ప్లేస్లో ఉన్న బీడ్ వాల్యూ 5 అవుతుంది కాబట్టి 5 + 1 6 అవుతుంది. ఇట్లానే ఈ అబాకస్ని యూజ్ చేసి సమ్ ఎలా కనుక్కోవాలో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి ఇది సమ్ము, దీని రిజల్ట్ అనమాట. ఎలా చేయాలి అంటే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇటువైపు ఉన్నవి కౌంట్ చేసుకోవాలి, ఇటువైపు ఉన్నవి కౌంట్ చేసుకుని ఈ 2 కలిపి ఇక్కడ రిజల్ట్ అనమాట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి చూడండి, థౌజండ్స్ ప్లేస్లో 2 ఉన్నాయి, అంటే 2000. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉన్నాయి, 100కి 1000కి మధ్యలో కౌంటర్ ప్లేస్లో ఒక బీడ్ ఉంది, అంటే ఇది 100కి 5 టైమ్స్ అనమాట, అంటే ఈ ఒక్క బీడ్ 500 అవుతుంది. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఏమీ లేదు, ఇక్కడ వన్స్ ప్లేస్లో 2 ఉన్నాయి, కౌంటర్ ప్లేస్లో 1 ఉంది, అంటే దీని వాల్యూ 5 అనమాట. 5 + 2 7 అవుతుంది. సో 2000, ఇది ఒక 500, 400 900, 2900. ఇది 5 + 2 7, అంటే దీని వాల్యూ 2907 అనమాట. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నది. అలాగే రైట్ సైడ్ ఉన్నది 43 అని ఇచ్చారు కదా. థౌజండ్స్ ప్లేస్లో ఏం లేదు, హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేదు, టెన్స్ ప్లేస్లో 4 ఉన్నాయి, అంటే 40, వన్స్ ప్లేస్లో 3 ఉన్నాయి, అంటే 343 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని అబాకస్ని యూజ్ చేసి ఈ 2 నంబర్స్ని ఎలా సమ్ చేయాలో చూద్దాము. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి 3 బీడ్స్ని ఇటు కనుక జరిపినట్లయితే మొత్తం ఇవి 5 అవుతాయి. 5 కనుక ఉన్నట్లయితే మనం దాన్ని కౌంటర్ ప్లేస్లోకి తీసుకెళ్ళచ్చు. ఆల్రెడీ కౌంటర్ ప్లేస్లో ఒక 5 ఉంది, ఇంకొక 5 బీడ్స్ ఇటు వస్తే 2 5s అవుతాయి. 2 5s అంటే 10 కాబట్టి ఈ 10 బీడ్స్ బదులుగా టెన్స్ ప్లేస్లో ఒక బీడ్ని యాడ్ చేసుకుంటాము. సో ఆల్రెడీ టెన్స్ ప్లేస్లో 4 ఉన్నాయి, ఇది కూడా కలిపితే 5 అవుతుంది. ఈ 5ని మనం ఇక్కడ ఈ కౌంటర్ ప్లేస్లో డినోట్ చేయొచ్చు, అందుకే ఇక్కడ కౌంటర్ ప్లేస్లో ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో ఏమీ లేవు యాడ్ చేయడానికి, 1000 ప్లేస్లో కూడా ఏం లేవు కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈజ్ 2 బీడ్స్. నెక్స్ట్ ఇక్కడ కౌంటర్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక బీడ్, ఇది రాంగ్ అనమాట.
ఇది ప్రింటింగ్ మిస్టేక్, ఇక్కడ ఒక బీడ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉన్నాయి కదా, ఈ 4 యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ టెన్స్ ప్లేస్లో 5 బీడ్స్ ఉన్నవి కౌంటర్ ప్లేస్లోకి వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చిందనమాట. సో ఇప్పుడు సమ్ చూసినట్లయితే మనం థౌజండ్స్ ప్లేస్లో 2 ఉన్నాయి, ఇది ఒక 500, ఇది 4, మొత్తం 900, 2900. దీని వాల్యూ 50. 10కి పైన కౌంటర్ ప్లేస్లో ఉన్న వాల్యూ 5 టైమ్స్ ఉంటుంది కాబట్టి దీని వాల్యూ 50 అవుతుంది, 2950 అనమాట. సో ఇలా అబాకస్ని యూజ్ చేసి మనం సమ్స్ చేయొచ్చు. ఫిగర్ ఇట్ అవుట్ 3.6లో ఉండే క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాము. ఫస్ట్ వన్, కెన్ దేర్ బి ఏ నెంబర్ హూజ్ రిప్రజెంటేషన్ ఇన్ ఈజిప్షియన్ న్యూమరల్స్ హ్యాస్ వన్ ఆఫ్ ది సింబల్స్ అక్కరింగ్ 10 ఆర్ మోర్ టైమ్స్, వై నాట్? ఈజిప్షియన్ నెంబర్ సిస్టంలో మనం నెంబర్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏదైనా ఒక సింబల్ని 10 టైమ్స్ కానీ అంతకంటే ఎక్కువ టైమ్స్ కానీ యూజ్ చేస్తామా? వై నాట్, ఎందుకు యూజ్ చేస్తాము? సాధ్యమవుతుందా యూజ్ చేయడం అనేది? కాకపోతే ఎందుకు కాదు, రీజన్ చెప్పాలన్నమాట. ఈజిప్షియన్ నెంబర్ సిస్టంలో నెంబర్స్ని సింబల్స్తో డినోట్ చేసేటప్పుడు ఒక సింబల్ని ఎప్పుడు కూడా మనం 10 టైమ్స్ రిపీట్ చేయం. ఎందుకంటే 9 టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత 10th టైంకి ఇంకొక సింబల్ ఉంది కదా, దానికి ప్రతి నెంబర్ కూడా దాని తర్వాత నెంబర్కి 10 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఒక సింబల్ని 9 టైమ్స్ కంటే ఎక్కువ రాయం మనం. సో ఆన్సర్ నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ వ్యాలిడ్ ఈజిప్టియన్ న్యూమరల్ టు హ్యావ్ 10 ఐడెంటికల్ సింబల్స్. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ సింబల్స్ యూ కెన్ రైట్ ఇన్ ఏ రో ఈజ్ 9. సపోజ్ మనం 1ని స్ట్రోక్తో డినోట్ చేస్తాం కదా, 9 స్ట్రోక్స్, 9 రాయాలి అంటే 9 స్ట్రోక్స్ రాస్తాము. ఒకవేళ 10 రాయాలంటే 10కి ఒక సింబల్ ఉంది కాబట్టి 10 సింబల్ని యూజ్ చేస్తాం, కానీ స్ట్రోక్స్ని 10 టైమ్స్ రాయము. ఇఫ్ వీ రోట్ ది 10th వన్, ది గ్రూప్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ది నెక్స్ట్ లార్జ్ సింబల్. ఒకవేళ 10th రాయవలసి వస్తే కనుక అది నెక్స్ట్ లార్జ్ సింబల్కి కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కలెక్ట్ 10 strokes, యూ మస్ట్ ట్రేడ్ దెమ్ ఫర్ 1 arc. 10 strokes రాసే బదులు ఏం చేస్తాం మనం, 10కి సింబల్ ఉంది కాబట్టి ఇట్లా మనకి హార్స్ షూ లాగా ఉంటుంది 10 సింబల్, దాన్ని యూజ్ చేస్తాము. 10 strokes బదులుగా 1 హార్స్ షూ సింబల్ని యూజ్ చేస్తాము. ఒకవేళ మనం ఇటువంటివి 10 రాయాల్సి వస్తే కనుక 100 అవుతుంది. 100కి మనకి స్పైరల్ అనే సింబల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తాం. ఇఫ్ యూ కలెక్ట్ 10 arches, యూ మస్ట్ ట్రేడ్ దెమ్ ఫర్ 1 spiral. సో 90 రాయాల్సి వస్తే కనుక ఈ సింబల్ని 9 టైమ్స్ యూజ్ చేస్తాం, కానీ 10 టైమ్స్ యూజ్ చేయవలసి వస్తే 10 × 10 దీని వాల్యూ 100 అవుతుంది. 100కి ఈ స్పైరల్ సింబల్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఈజిప్షియన్ నెంబర్ సిస్టంలో ఏ సింబల్ కూడా 9 టైమ్స్ కంటే ఎక్కువసార్లు రిపీట్ అవ్వదు అనమాట. 10 టైమ్స్ అయితే అసలు రిపీట్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రియేట్ యువర్ ఓన్ నెంబర్ సిస్టమ్ ఆఫ్ బేస్ 4 అండ్ రిప్రజెంట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 16. ఇప్పటివరకు మనం బేస్ 10 చూసాము, బేస్ 5 చూసాము, బేస్ 7 కూడా చూసాము. ఇప్పుడు బేస్ 4లో మనమే ఒక ఓన్ నెంబర్ సిస్టమ్ని క్రియేట్ చేసి 1 నుంచి 16 వరకు నెంబర్స్ కూడా రాయాలి. బేస్ 4 సిస్టమ్. సో ల్యాండ్ మార్క్ నెంబర్స్ రాయాలంటే అవన్నీ పవర్స్ యొక్క 4గా రాస్తాం అన్నమాట. మనకి బేస్ 10 సిస్టంలో 10 పవర్స్ రాసాం కదా, 10 స్క్వేర్, 10 క్యూబ్, 10 పవర్ 4. అలానే బేస్ 5 సిస్టంలో 5 పవర్ 0, 5 పవర్ 1, 5 స్క్వేర్ అలా రాసాం కదా. సో బేస్ 4 సిస్టంలో పవర్స్ ఆఫ్ 4గా రాస్తాం. అంటే ఫస్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ 1 అనమాట. 1ని మనం 4 పవర్ 0. ఏ ల్యాండ్ మార్క్ నెంబర్ అయినా సరే ఫస్ట్ 1తో స్టార్ట్ అవుతుంది, ఏ బేస్ సిస్టమ్ అయినా సరే. నెక్స్ట్ దీనికి 4తో మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ వస్తుంది, అంటే 4. నెక్స్ట్ ఈ 4ని ఇంకో 4తో మల్టిప్లికేషన్ చేస్తే అంటే 4 స్క్వేర్ 16 అవుతుంది. నెక్స్ట్ 1 64 అవుతుంది. సో ఇది బేస్ 4 సిస్టము. ఇందులో ఇప్పుడు మనం 1 to 16 నెంబర్స్ని కూడా రాయమంటున్నాడు. అంటే వీటికి మనం ఏవో ఒక సింబల్స్ ఇచ్చుకోవాలన్నమాట. 1ని నేను ఒక డాట్తో డినోట్ చేస్తాను, అలానే 4ని ఒక ప్లస్ సింబల్తోనూ, 16ని ఒక స్టార్ సింబల్తోనూ డినోట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ సింబల్స్ని యూజ్ చేసి మనం బేస్ 4 సిస్టంలో 1 నుంచి 16 వరకు ఉన్న నెంబర్స్ రాద్దాము. బేస్ 4 సిస్టమ్ ఫ్రమ్ 1 to 16. 1 అంటే ఒక డాట్, 2 అంటే 2 డాట్స్, 3 అంటే 3 డాట్స్, 4కి మనకు ఒక సింబల్ ఉంది ప్లస్, 5 అంటే 4 + 1 కాబట్టి ప్లస్ ఒక డాట్, నెక్స్ట్ 6 అంటే ప్లస్ 2 డాట్స్, 7 అంటే ప్లస్ 3 డాట్స్, నెక్స్ట్ 8 అంటే మనకి 4కి ప్లస్ కాబట్టి 8 అంటే 4 + 4 కాబట్టి 2 ప్లస్లు యూజ్ చేయొచ్చు. 4 + 4 8. నెక్స్ట్ 9 అంటే 8 + 1 కాబట్టి 2 ప్లస్లు ఒక డాట్.
నెక్స్ట్ 10 అంటే 2 ప్లస్లు 2 డాట్లు. నెక్స్ట్ 11 2 ప్లస్లు అంటే ఇక్కడ 8 వచ్చేసింది, 3 డాట్స్ పెడితే 11 వస్తుంది. నెక్స్ట్ 12 అంటే 4 + 4 + 4 అంటే 3 ప్లస్లు అనమాట. నెక్స్ట్ 13 12 + 1 అంటే 3 ప్లస్లు 1 డాట్. నెక్స్ట్ 14 3 ప్లస్లు 2 డాట్స్ అంటే 12 + 2 అనమాట. నెక్స్ట్ 15 3 ప్లస్లు 3 డాట్లు. నెక్స్ట్ 16కి మనకు ఒక సింబల్ చెప్పుకున్నాం కదా, స్టార్ గుర్తు అని. సో ఇది 16 అనమాట. బేస్ 4 సిస్టంలో సింబల్స్ని యూజ్ చేసి 1 to 16 నెంబర్స్ని రాసాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గివ్ ఏ సింపుల్ రూల్ టు మల్టిప్లై ఏ గివెన్ నెంబర్ బై 5 ఇన్ ది బేస్ 5 సిస్టమ్ దట్ వీ క్రియేటెడ్. బేస్ 5 సిస్టంలో మనం కొన్ని సింబల్స్ చూసాం కదా. 1కి ఏమో ట్రయాంగిల్, 5కి స్క్వేరు, 25కి హెక్సాగన్, 125కి సర్కిల్. అలా బేస్ 5 సిస్టంలో ఉన్నటువంటి సింబల్స్ని యూజ్ చేసి మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బేస్ 5 సిస్టంలో ల్యాండ్ మార్క్ నెంబర్స్ రాసుకుందాం. ఫస్ట్ ఇన్ బేస్ 5 సిస్టమ్ ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఆర్, ప్రతి సిస్టంలోనూ ల్యాండ్ మార్క్, ఫస్ట్ ల్యాండ్ మార్క్ 1 అనమాట. ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఆర్ 1. దీన్ని 5తో మల్టిప్లికేషన్ చేస్తాం, బేస్ 5 కాబట్టి. 1 × 5 5. నెక్స్ట్ 5 × 5 25, 25 × 5 125, 125 × 5 625. ఇలా అన్నీ 5తో మల్టిప్లికేషన్ చేస్తాము. సో ఏ ల్యాండ్ మార్క్ నెంబర్ని మనం వేరే ల్యాండ్ మార్క్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మరలా మనకి ల్యాండ్ మార్క్ నెంబరే వస్తుంది. ఇఫ్ you take any landmark number and multiply by 5, ఏ ల్యాండ్ మార్క్ నెంబర్ తీసుకుని దాన్ని 5తో మల్టిప్లికేషన్ చేసినా మరలా మనకి ల్యాండ్ మార్క్ నెంబరే వస్తుంది. ఇట్ బికమ్స్ అనదర్ ల్యాండ్ మార్క్ నెంబర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సపోజ్ మనం ఒక హెక్సాగన్ తీసుకుందాం, అలాగే 2 ట్రయాంగిల్స్. హెక్సాగన్ అంటే 25, 1 1 అంటే 27 అనమాట. దీన్ని 5తో కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే చూడండి, మనకి ఇది 25 × 5 125 అవుతుంది. అంటే 125ని మనం సర్కిల్తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ దీని వాల్యూ 1 × 5 అంటే 5 అంటే ఇంకొక స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా 1 × 5 అంటే 5 అంటే ఇంకొక స్క్వేర్. సో మనం 5తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు స్క్వేర్ అంటే 5. ఇవి ల్యాండ్ మార్క్ నెంబర్స్ బేస్ 5 సిస్టంలో. ల్యాండ్ మార్క్ నెంబర్స్ని మరలా 5తో మల్టిప్లికేషన్ చేస్తే ల్యాండ్ మార్క్ నెంబర్సే వచ్చాయి. ఇక్కడ వీటి ఫిగర్స్ రాస్తున్నాను చూడండి. దీని వాల్యూ 25, దీని వాల్యూ 1 1 ఇంటూ దీని వాల్యూ 5 అంటే ఇది 27 × 5 అనమాట. ఇక్కడ ఒక్కొక్క దాన్ని మల్టిప్లికేషన్ చేశారు. 25 × 5 125, 1 × 5 5, 1 × 5 5. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూద్దాం ఈసారి. ఇది 5, నెక్స్ట్ ఇది కూడా 5. 5 × 5 25. 25ని మనం ఒక హెక్సాగన్తో డినోట్ చేస్తాము. సో ఏదైనా నెంబర్ని ల్యాండ్ మార్క్ నెంబర్ని 5తో కనుక మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ మనకి ల్యాండ్ మార్క్ నెంబర్ వస్తుంది. 5 5 25. నెక్స్ట్ ఈ 25ని మరలా 5తో మల్టిప్లికేషన్ చేస్తే 125 వస్తుంది. 125ని మనం సర్కిల్తో డినోట్ చేస్తాము. సో 25 × 5 = 125. నెక్స్ట్ 125ని మరలా 5తో మల్టిప్లికేషన్ చేస్తే 625 వస్తుంది. అంటే ఒక సిమిలారిటీ సైన్ లాగా అనమాట. 125 × 5 625. ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈసారి. 125, అలాగే ఒక 25, నెక్స్ట్ ఒక 5. ఈ మొత్తాన్ని 5తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం. 125 × 5 625 అంటే దీన్ని ఈ సింబల్తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ 25 × 5 125. 125ని సర్కిల్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ 5 × 5 25. 25ని హెక్సాగన్తో డినోట్ చేస్తాము. వీటి సింబల్స్ రాస్తున్నాను చూడండి, నెంబర్ వాల్యూస్. 125, నెక్స్ట్ ఇది 25 5 5.
సో ఫస్ట్ 125ని 25తో మల్టిప్లికేషన్ చేస్తే 625. నెక్స్ట్ 25ని 5తో మల్టిప్లికేషన్ చేస్తే 125. నెక్స్ట్ 5 × 5 25, దీని వాల్యూ 25. ఇలా మనం బేస్ 5 సిస్టంలో నెంబర్స్ని వచ్చేసి 5తో మల్టిప్లికేషన్ చేయొచ్చు. ల్యాండ్ మార్క్ నెంబర్ని, ప్రతి ల్యాండ్ మార్క్ నెంబర్ని కూడా 5తో మల్టిప్లికేషన్ చేయొచ్చు.